శ్రీరాముడే స్వయంగా చేసిన వ్రతం ఏదో తెలుసా? సముద్రాన్నే దాటే శక్తి ఇచ్చిన ఏకైక ఏకాదశి ఏది? ఈ కథ వినితే పాపాలు నశిస్తాయి, విజయం తప్పక లభిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో మీకోసం విజయ ఏకాదశి యొక్క పౌరాణిక కథను తీసుకువచ్చాము. ఒక సమయంలో ధర్మరాజు యుధిష్ఠిరుడు ఇలా అన్నారు: హే జనార్దన, ఫాల్గుణమాసం కృష్ణపక్షంలోని ఏకాదశికి ఏమని పేరు? అలాగే ఆ వ్రత విధానం ఏమిటి? దయచేసి నాకు వివరించండి. అప్పుడు శ్రీభగవానుడు ఇలా అన్నారు: హే రాజా, ఫాల్గుణమాసం కృష్ణపక్షంలోని ఏకాదశికి విజయ ఏకాదశి అనే పేరు ఉంది. తన పేరుకు అనుగుణంగా ఈ ఏకాదశి అత్యంత కళ్యాణకారి మరియు విజయాన్ని ప్రసాదించేది. ఈ ఏకాదశి మహత్వాన్ని లోకానికి తెలియజేయడానికి స్వయంగా భగవాన్ శ్రీరాముడు కూడా ఈ ఏకాదశి వ్రతం మరియు పూజను చేశారు. అప్పటినుండి విజయమూ మోక్షమూ కోరుకునే లోకజనులు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించసాగారు. ఇది అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతం. ఈ విజయ ఏకాదశి మహాత్మాన్ని వినడం లేదా చదవడం ద్వారా సమస్త పాపాలు నశిస్తాయి. ఒక సమయంలో దేవర్షి నారదుడు జగత్పిత బ్రహ్మదేవునితో ఇలా అన్నారు: మహారాజా, ఫాల్గుణమాసం కృష్ణపక్షంలోని ఏకాదశి విధానాన్ని నాకు చెప్పండి. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నారు: హే నారదా, విజయ ఏకాదశి వ్రతం పాతవీ కొత్తవీ అయిన అన్ని పాపాలను నాశనం చేస్తుంది. ఈ విజయ ఏకాదశి విధానాన్ని నేను ఇప్పటివరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఇది సమస్త మనుష్యులకు విజయాన్ని ప్రసాదిస్తుంది. త్రేతాయుగంలో మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడికి 14 సంవత్సరాల వనవాసం వచ్చినప్పుడు ఆయన శ్రీ లక్ష్మణుడు మరియు సీతాదేవితో కలిసి పంచవటిలో నివసించసాగారు. అక్కడ దుష్టుడైన రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు ఆ వార్త విని శ్రీరామచంద్రుడు మరియు లక్ష్మణుడు అత్యంత వ్యాకులత చెందారు మరియు సీతాదేవి అన్వేషణలో బయలుదేరారు. వెదుకుతూ వెదుకుతూ వారు మృత్యువునకు సమీపంలో ఉన్న జటాయువుని చేరుకున్నారు. జటాయువు సీతాదేవి విషయాన్ని వారికి వివరించి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ముందుకు వెళ్లిన తర్వాత వారికి సుగ్రీవుడితో స్నేహం ఏర్పడింది మరియు బాలిని వధించారు. హనుమానుడు లంకకు వెళ్లి సీతాదేవి ఆచూకీ తెలుసుకుని ఆమెకు శ్రీరామచంద్రుడు మరియు సుగ్రీవుడితో ఉన్న స్నేహాన్ని వివరించాడు. అక్కడినుండి తిరిగి వచ్చిన హనుమానుడు భగవాన్ శ్రీరాముని వద్దకు వచ్చి సమస్త వార్తలు తెలియజేశాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు వానరసేనతో కలసి లంకవైపు ప్రస్థానమయ్యాడు. సముద్రతీరానికి చేరుకున్నప్పుడు ఆ అపారమైన సముద్రాన్ని చూసి శ్రీరాముడు లక్ష్మణునితో ఇలా అన్నారు: హే లక్ష్మణ, ఈ సముద్రాన్ని మనం ఎలా దాటగలం? అప్పుడు లక్ష్మణుడు ఇలా అన్నాడు: హే పురుషోత్తమా, మీరు ఆదిపురుషుడు, అన్నీ తెలిసినవారు. ఇక్కడి నుండి అరయోజన దూరంలో కుమాలీ ద్వీపంలో వక్లాబయ అనే ముని నివసిస్తున్నారు. ఆయన అనేక బ్రహ్మాండాలను చూశారు. మీరు ఆయన్ను కలిసి దీనికి ఉపాయమడగండి. లక్ష్మణుని మాటలు విని శ్రీరామచంద్రుడు వక్లాబయ్య ఋషివద్దకు వెళ్లి నమస్కారం చేసి కూర్చున్నారు. ఆ ముని కూడా మనుష్యరూపంలో ఉన్న పరిపూర్ణ పురుషోత్తముడిగా గుర్తించి ఇలా అడిగాడు: హే రామా, మీ రాకకు కారణం ఏమిటి? అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అన్నారు: హే ఋషి, నేను నా సేనతో ఇక్కడికి వచ్చాను. రాక్షసులను జయించడానికి లంకకు వెళుతున్నాను. దయచేసి సముద్రాన్ని దాటే మార్గాన్ని చెప్పండి. ఈ కారణంచేతనే మీ వద్దకు వచ్చాను. అప్పుడు వక్లాబయ ఋషి ఇలా అన్నారు: హే రామా, ఫాల్గుణమాసం కృష్ణపక్షంలోని ఏకాదశి యుత్తమ వ్రతాన్ని ఆచరిస్తే నిశ్చయంగా మీకు విజయం లభిస్తుంది. అలాగే మీరు సముద్రాన్ని కూడా తప్పకుండా దాటగలుగుతారు. ఈ వ్రత విధానం ఎలా ఉంది? దశమి రోజున బంగారం, వెండి, రాగి లేదా మట్టితో ఒక కుండను తయారు చెయ్యాలి. ఆ కుండను నీటితో నింపి 5 పల్లవాలు ఉంచి వేదికపై స్థాపించాలి. ఆ కుండ క్రింద 7 ధాన్యాలు మరియు పైభాగంలో యవలు ఉంచాలి. దానిపై శ్రీనారాయణ భగవానుని బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఏకాదశి రోజున స్నానం మొదలైన నిత్యకర్మలు పూర్తిచేసి ధూపం, దీపం, నైవేద్యం, కొబ్బరికాయ మొదలైన వాటితో భగవానుణ్ణి పూజించాలి. ఆ తర్వాత కుండముందు కూర్చొని దినాన్ని గడపాలి మరియు రాత్రి కూడా అలాగే జాగరణ చెయ్యాలి. ద్వాదశి రోజున నిత్య నియమాలతో ముగించి
ఆ కుండను బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి. హే రామా, మీరు ఈ వ్రతాన్ని మీ సేనాధిపతులతో కలసి చేస్తే మీకు తప్పకుండా విజయం లభిస్తుంది. శ్రీ బ్రహ్మదేవుడు నారదునితో ఇలా అన్నారు: హే కుమారా, ఎవరు ఈ వ్రత మహాత్మ్యాన్ని చదువుతారో లేదా వినిపిస్తారో వారికి వాజపేయ యజ్ఞఫలం లభిస్తుంది. విజయ ఏకాదశి వ్రతం ఎలా చెయ్యాలో, దానికి ఏమేమి అవసరం, పూజ విధానం ఏమిటి, సులభంగా వివరంగా చెప్తాను. విజయ ఏకాదశి వ్రతం దశమి రోజునే ప్రారంభమవుతుంది. ఆ రోజు ఉదయం శుద్ధిగా స్నానం చేసి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఒకసారి మాత్రమే సాత్విక భోజనం చెయ్యాలి. ఉప్పు, మసాలాలు, మాంసాహారం పూర్తిగా విడిచిపెట్టాలి. ఈ విధంగా మనస్సును, శరీరాన్ని శుద్ధి చేసుకుని ఏకాదశి వ్రతానికి సిద్ధమవ్వాలి. ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంట్లో ఒక పవిత్రమైన స్థలంలో వేదికను సిద్ధంచేసి బంగారం, వెండి, రాగి లేదా మట్టితో ఒక కుండను తీసుకుని అందులో స్వచ్ఛమైన నీటిని నింపి ఆ కుండపై 5 పల్లవాలు ఉంచి కుండ క్రింద 7 రకాల ధాన్యాలను పరచి పైభాగంలో యవలు ఉంచాలి. ఆ కుండపై శ్రీనారాయణ భగవానుని విగ్రహం లేదా ఫోటోను భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించాలి. అనంతరం భగవంతుని సన్నిధిలో కూర్చొని నా పాపనాశనార్థం, విజయసిద్ధి కోసం విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనస్ఫూర్తిగా సంకల్పం చెయ్యాలి. ధూపం, దీపం వెలిగించి పూలతో మరియు తులసి దళాలతో శ్రీహరిని పూజించాలి. పళ్ళు, కొబ్బరికాయ, బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి విజయ ఏకాదశి వ్రతకథను శ్రద్ధతో వినాలి లేదా చదవాలి. ఈ రోజంతా ఉపవాసంగా ఉండటం ఉత్తమం. ఆరోగ్య సమస్యలున్నవారు పళ్ళు, పాలు లేదా నీరు మాత్రమే తీసుకోవచ్చు. రోజంతా భగవన్నామ స్మరణ చేస్తూ కుండముందు కూర్చని సమయాన్ని గడపాలి. రాత్రి సమయంలో శ్రీ విష్ణు నామస్మరణ, భజనలు చేస్తూ జాగరణ చెయ్యాలి. ద్వాదశి రోజున ఉదయం స్నానం చేసి నిత్యకర్మలు పూర్తి చేసిన తర్వాత వ్రతంలో ఉపయోగించిన కుండను బ్రాహ్మణునికి లేదా అర్హులైన వారికి దానంగా ఇవ్వాలి. అనంతరం భోజనం చేసి వ్రతాన్ని సంపూర్ణంగా ముగించాలి. ఈ విధంగా శ్రద్ధాభక్తులతో విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి పాతవి, కొత్తవి అన్ని పాపాలు నశించి కార్యసిద్ధి, శత్రువులపై విజయం మరియు లోకలందు శుభఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జై శ్రీ హరి విష్ణు.